హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డాలస్ ఆర్ట్ మ్యూజియం విజిట్ వీడియో అండి. ఇది కేవలం మ్యూజియమే కాదండి, హిందువులకు సంబంధించిన ఒక పెద్ద దేవాలయం అనే చెప్పాలి. కొన్ని వేల సంవత్సరాల కిందటి దేవతామూర్తుల విగ్రహాలు ఈ మ్యూజియంలో ఉన్నాయండి. మీకు దేవుడికి సంబంధించిన వీడియోలు నచ్చినట్లయితే ఇది మీకోసమే. ఇప్పుడు మనం చూస్తున్న ఈ శ్రేణి సుమారు 18th and 19th సెంచరీ నాటిది. ఇది గుజరాత్ రాష్ట్రానికి చెందినదన్నమాట. దీన్ని వుడ్తో తయారు చేసి సిల్వర్తో కవరింగ్ చేశారు. నెక్స్ట్ మనం చూసేది ఇది బోధిసత్వ విగ్రహం అంట. ఇప్పుడు చూస్తున్న ఈ విగ్రహాలన్నీ డేవిడ్ టి ఓస్లీ గారు ఒక ఫౌండేషన్ ద్వారా డాలస్ మ్యూజియానికి డొనేట్ చేశారు. నెక్స్ట్ ఈ నటరాజుడి విగ్రహము 11వ సెంచరీ తమిళనాడు నుంచి వచ్చింది. ఈ దుర్గామాత విగ్రహము 11వ సెంచరీ రాజస్థాన్ నుంచి వచ్చింది. మేడ్ విత్ రెడ్ శాండ్ స్టోన్. ఇది 11వ సెంచరీకి సంబంధించిన లక్ష్మీ విష్ణు విగ్రహం అండి, శాండ్ స్టోన్ తో చేశారు. ఇప్పుడు మనం చూడబోయేది వరాహస్వామి అవతారం అండి. 10th సెంచరీకి చెందిన మోస్ట్ వాల్యుబుల్ పవర్ఫుల్ వరాహస్వామి. ఒక పెద్ద గుడి నుంచి సేకరించిన విష్ణుమూర్తి అవతారం. నెక్స్ట్ వచ్చేసి విష్ణుమూర్తి అండ్ హిజ్ అటెండెంట్స్. ఇది గుజరాత్ నుంచి వచ్చినట్టుగా రాశారు. నెక్స్ట్ కల్ప వృక్షము, విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అన్నమాట ఇది. నెక్స్ట్ 10th సెంచరీకి చెందిన గ్రీనిష్ బ్లాక్ స్టోన్ తో చేశారు దీన్ని. హరిహర మూర్తి. ఫుల్ చూద్దాం ఈ రూమ్ ని. డేవిడ్ టి ఓస్లీ గ్యాలరీ ఆఫ్ సౌత్ ఏషియన్ ఆర్ట్ అని రాశారు అక్కడ. సుమారు 1000-2000 సంవత్సరాల నాటి విగ్రహమూర్తులు ఇవన్నీ మనం చూస్తుంది ఇప్పుడు ఇక్కడ. బుద్ధుడి విగ్రహం ఉంది ఇక్కడ. అమెరికాలో ఉండి హిందూ దేవాలయాలు, దేవుడి దర్శనం కావాలంటే తప్పకుండా డాలస్ ఆర్ట్ మ్యూజియం వెళ్ళవలసిందే అండి. ఇక్కడ ఉన్నన్ని దేవతామూర్తులు నాకు తెలిసి ఇప్పుడు ఇండియాలో ఉన్న గుడ్లలో కూడా లేవు కావచ్చు. సారీ అండి, ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా చాలా బాగా వీడియో తీసి ఉండాల్సింది విత్ నేమ్స్ అని. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవుడి విగ్రహాలు ఆర్టిఫాక్ట్స్ అన్ని డేవిడ్ టి ఓస్లీ గారు డొనేట్ చేశారని చెప్పాను కదా. ఈ లివ్డ్ ఇన్ డాలస్ ఫ్రమ్ 1928 to 2025 అండి. ఈ స్టడీడ్ అబౌట్ ఆర్ట్ అండ్ స్పెంట్ హిజ్ లైఫ్ కలెక్టింగ్ అబౌట్ ఆర్ట్ పీసెస్ అరౌండ్ ద వరల్డ్. ఆయన న్యూయార్క్ మ్యూజియంలో అలాగే లండన్లో ఉన్న విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో పనిచేశారు. ఇలా మ్యూజియంలో పనిచేసిన ఆయన ఇలాంటి గొప్ప గొప్ప పీసెస్ని కలెక్ట్ చేయటం ప్రారంభించారు. తర్వాత వీటిని ఈ మ్యూజియానికి డొనేట్ చేసినట్టుగా రాసి ఉంది. ఆయన డొనేట్ చేసిన కలెక్షన్స్లో మోస్ట్ ఫేమస్ వచ్చేసి మనం మొదట్లో చూసాం కదా, విష్ణుమూర్తి వరాహస్వామి అవతారం. ఇంకా ఆయన కలెక్షన్లో సెకండ్ మోస్ట్ ఫేమస్ అండ్ పవర్ఫుల్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివలింగం అండి. ఇది సుమారు 10th and 11th సెంచరీకి చెందిన స్టోన్ లింగం అండి. వెరీ ఫేమస్ అండ్ పవర్ఫుల్. ఈ విగ్రహాలన్నీ ఇలా అమెరికన్ మ్యూజియంలో చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇండియా వెళ్ళటానికి నోచుకోలేని వాళ్ళు ఇలాంటి మ్యూజియంలోకి వచ్చి దేవుడి దర్శనం చేసుకోవచ్చు అని అనిపిస్తుంది ఈరోజు. ఇక్కడ మొఘల్ పీరియడ్ నాటి ఆర్ట్ వర్క్ కూడా చాలా ఉంది, చూస్తూ ఉండండి.
ఈ వీడియో పార్ట్ 1 ఆఫ్ డాలస్ ఆర్ట్ మ్యూజియం విజిట్. ఇంకో పార్ట్ 2 వీడియో కూడా అప్లోడ్ చేస్తాను తొందరలో. ఈ వీడియోలో మనం హిందూ రిలీజియన్కి సంబంధించిన దేవుడి విగ్రహాలు చూసాము. అలాగే మొఘల్ టైంలోని చాలా ఆర్టిఫాక్ట్స్, జ్యువెలరీ పీసెస్, వాళ్ళు వాడిన కొన్ని ఖడ్గాలు, నైఫ్స్ లాంటివి చూసాము. అలాగే కొన్ని బౌద్ధ మతానికి సంబంధించిన స్టాచ్యూస్ చూసాము. జపాన్కి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ కూడా మనం ఈ వీడియోలో చూసాము. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది శివలింగం అండి. స్వయంభులింగం అని అక్కడ రాసింది. అదండి, మీరు ఎప్పుడైనా డాలస్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా డాలస్ ఆర్ట్ మ్యూజియం విజిట్ చేయండి. అమెరికాలో ఉన్న ఈ డాలస్ ఆర్ట్ మ్యూజియం వీడియో మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గురించిన మీ ఒపీనియన్ని నాకు తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ రిలేటివ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఆల్రెడీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.